సర్టిఫికేట్స్ చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ ఐసీడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాయి. వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. ఈ రోజు ఐసీడీ మాస్టరింగ్ క్లాసెస్ లో డే 2 అండ్ డే 3 లో ఏమేం టాపిక్స్ నేర్చుకుంటామో తెలుసుకుందాం. డే 2 టాపిక్ సిస్టమ్ వైజ్ ఐసీడీ కోడింగ్ ఎక్స్ప్లెనేషన్. అంటే సింప్టమ్స్ నుంచి డయాగ్నోసిస్ వరకు ఎలా కోడ్ చేయాలి, కరెక్ట్ కోడ్ ఎలా ఫైండ్ చేయాలి, అలాగే అక్యూట్ వర్సెస్ క్రానిక్ కండిషన్స్ ని కరెక్ట్ గా ఎలా ఫైండ్ చేయాలి, అండ్ కాంబినేషన్ కోడ్స్ ని ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ తో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ లాజికల్ గా ఎలా చేయాలో నేర్పిస్తాం. డే 2 కంప్లీట్ అయ్యాక మీ ఐసీడీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. డే 3 లో విల్ గో విత్ అడ్వాన్స్ ఐసీడీ. అంటే రియల్ వరల్డ్ ఐసీడీ అప్లికేషన్స్ ని ఎలా చేయాలి, ప్రైమరీ వర్సెస్ సెకండరీ డయాగ్నోసిస్ ని ఎలా కోడ్ చేయాలి, జీ కోడ్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాము. అలానే సీక్వెన్సింగ్ ని లాజిక్ తో ఎలా కోడ్ చేయాలి. దాంతో పాటుగా కంపెనీస్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఐసీడీ నాలెడ్జ్ డే 3 లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది జస్ట్ క్లాసెస్ కాదు, మిమ్మల్ని ఐసీడీలో కాన్ఫిడెంట్ గా బిల్డ్ చేసి ఇంటర్వ్యూకి రెడీ చేసే ట్రాన్స్ఫర్మేషన్. మెడికల్ కోడింగ్ లో మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీ సీట్ ని రిజిస్టర్ చేసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned with Thought Flows Hyderabad.